స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. మన జీవితంలో చాలా మంది స్నేహితులు ఉంటారు. కొందరు డబ్బు సంతోషం ఉన్నప్పుడే ఉంటారు, కొందరు అసలు ఎలాంటి కష్టంలో అయినా తోడుగా ఉంటారు. అలాంటి మంచి స్నేహితులని మనం ఎప్పటికీ వదులుకోకూడదు. మరి కథలోకి వెళ్ళిపోదామా? మళ్ళీ ఆలస్యంగా వచ్చారా? రండి, భోజనం పెడతాను. అసలు ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇప్పుడేమీ వద్దు లక్ష్మి. నేను తినే వచ్చాను. నా స్నేహితుడి ఇంట్లో తిన్నానులే. ఎందుకండి రోజూ ఆలస్యంగానే ఇంటికి వస్తారు? ఎప్పుడు బయటే భోజనం చేసా అంటారు. అసలు ఎంత మంచి స్నేహితులైనా రోజూ భోజనం పెడతారా? పెడతారు. నాకు ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకడు శ్రీను, నా కోసం ఏమైనా చేస్తాడు. ఇంకా రెండోవాడు రంగయ్య. వాడు ఏకంగా నా ప్రాణానికి వాడి ప్రాణం అడ్డు వేస్తాడు. ఎప్పుడు చూసినా మంచి స్నేహితులు అని చెప్పడం తప్ప ఒక్కసారి కూడా మీరు వాళ్ళని నాకు పరిచయం చేసిందే లేదు. మీకు అంత మంచి స్నేహితులు ఉండడం నాకు కూడా సంతోషమే కదా. నన్ను ఒక్కసారి వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళొచ్చు కదా. సరేలే, రేపు ఉదయాన్నే నీకు వాళ్ళిద్దరినీ పరిచయం చేస్తాను. మరుసటి రోజు ఉదయం రవి లక్ష్మిని తీసుకుని ముందుగా శ్రీను దగ్గరికి వెళ్తాడు. ఏంటి రవి, ఇలా హఠాత్తుగా చెప్పా చేయకుండా మా చెల్లెమ్మతో కలిసి వచ్చావు? అసలు ఎప్పటినుంచో మా చెల్లెమ్మని ఒక్కసారి తీసుకురమ్మని చెప్పినా కూడా తీసుకురాలేదు. సరేలే, మీరిద్దరూ ఇలా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేమీ లేదురా, నేను ఎప్పుడూ నీ గురించి రంగయ్య గురించి చెప్తూ ఉంటాను కదా. అది విని మిమ్మల్ని పరిచయం చెయ్యమంటే ఇలా తీసుకుని వచ్చా. శ్రీను వాళ్ళిద్దరినీ చాలా గౌరవంగా చూసుకుంటాడు. అక్కడ నుండి బయటకు వచ్చాక లక్ష్మి ఇలా అంటుంది. మీరు చెప్తుంటే ఏంటో అనుకున్నాను, కానీ అసలు శ్రీను అన్నయ్య గారు ఎంత బాగా చూసుకున్నారండి. ఎంత ఆప్యాయంగా మాట్లాడారో కదా. నాకైతే ఏదో ఆత్మీయులతో మాట్లాడినట్టే అనిపించింది. సరే, ఇప్పుడు నీకు నా మరో ప్రాణ స్నేహితుడు రంగయ్యని పరిచయం చేస్తాను, పద. ఇలా వాళ్ళిద్దరూ రంగయ్య దగ్గరికి వస్తారు. అక్కడ ఏంటి రవి, ఎలా ఉన్నావు? మీరెలా ఉన్నారు చెల్లమ్మ? ఏంటి ఇలా హఠాత్తుగా వచ్చారు? మేము బాగున్నాంరా. అయినా నిన్నే కదా కలిసాము. కొత్తగా ఎలా ఉన్నావు అంటావేంటి? లక్ష్మి శ్రీనుని నిన్ను కలుస్తాను అంటే తీసుకుని వచ్చాను. అవునా? నాకు ఒక్క చిన్న పని ఉంది. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి. నేను వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుని వెంటనే వచ్చేస్తా. నీకు పని ఉంది అంటున్నావు కదరా, మనం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాంలే. ఇప్పుడు మేం వెళ్తాం. ఇలా చెప్పి అక్కడ నుండి వచ్చేస్తారు. ఇంటికి వచ్చాక ఇప్పుడు నీ కోరిక తీరిందా? నా ఇద్దరు స్నేహితులను నీకు చెప్పినట్లుగానే పరిచయం చేశాను. నాకు వాళ్ళని కలవడం చాలా సంతోషంగా ఉందండి. కానీ నాకెందుకో శ్రీను అన్నయ్యే మీకు మంచి స్నేహితుడు అనిపిస్తుందండి. మీరేమో రంగయ్య అన్నయ్య మీ ప్రాణ స్నేహితుడు అన్నారు. నీకు ఎందుకు అలా అనిపించింది? రంగయ్య పని ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు అందుకనా? కాదండి, అసలు శ్రీను అన్నయ్య ఎంత బాగా చూసుకున్నారో కదా. సరే, నీకొక పని చెప్తాను, నువ్వు అది చెయ్యి. అప్పుడు నీకే అర్థమవుతుంది. రేపు నువ్వు ఇద్దరి దగ్గరికి వెళ్ళి నేను ఎవరికో సాయం చెయ్యబోయి పోలీస్ కేసులో ఇరుక్కున్నాను అని చెప్పు. అలా ఎందుకండి చెప్పడం? నేను చెప్పింది చెయ్యి, నీకే సమాధానం దొరుకుతుంది. మరుసటి రోజు లక్ష్మి ముందుగా శ్రీను దగ్గరికి వస్తుంది. ఏంటి చెల్లమ్మ, ఇలా నువ్వు ఒక్కదానివే వచ్చావు? వాడు నీతో రాలేదా? ఆయన రాలేదన్నయ్య. నేను ఎందుకు వచ్చానంటే ఆయన వద్దన్నా వినకుండా ఎవరికో సాయం చెయ్యబోయి ఒక పోలీస్ కేసులో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను. అయ్యో, నేను వాడి కోసం నా దగ్గర ఏమైనా ఇచ్చేవాణ్ణి, ఎంత డబ్బైనా కూడా ఇచ్చేవాణ్ణి. కానీ నువ్వేమో పోలీస్ కేసు అంటున్నావు. నువ్వు వాడిని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమని చెప్పు. మీకు ఏం కావాలన్నా నేను ఏర్పాట్లు చేస్తాను. లక్ష్మి అక్కడి నుండి బయలుదేరి
రంగయ్య దగ్గరికి వస్తుంది. వచ్చి మొత్తం చెప్తుంది. ముందు నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా, కంగారు పడకు. అసలు ముందు మనం ఇంటికి వెళ్దాం పద. వాడు ఎంత భయపడుతున్నాడో ఏమో. అసలు మొత్తం ఏం జరిగిందో తెలుసుకుని అప్పుడు ఏదో ఒకలాగా ఈ సమస్య నుంచి బయటపడదాం. ముందు ఇంటికైతే వెళ్దాం పద. ఇలా ఇద్దరూ రవి దగ్గరకు బయలుదేరి వెళ్తారు. అక్కడ రంగయ్య రవితో ఇలా అంటాడు. ఒరే, నువ్వు ఏం జరిగిందో కంగారు పడకుండా వివరంగా చెప్పు. మనం ఏం చెయ్యాలో ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. ఇప్పుడు ఆ సమస్య లేదురా. నువ్వు రావడానికి ముందే ఆ సమస్య అంతా తీరిపోయిందిలే. అమ్మయ్యా, నువ్వు బయటపడ్డావు. నాకు అంతే చాలు. నేను వెళ్ళి వస్తానులే. ఇలా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. చూసావా లక్ష్మి, నేను రంగయ్య నా కోసం ప్రాణాలైనా ఇస్తాడు అని ఎందుకన్నానో, అలాగని శ్రీను కూడా మంచివాడే. వాడు నా కోసం వాడి దగ్గరున్నది ఏదైనా ఇచ్చేవాడు. ఈ రోజుల్లో అసలు నిజమైన స్నేహితులు దొరకడమే చాలా కష్టం. అలాంటిది నాకు ఒక్కరు కాదు, 2 స్నేహితులు ఉన్నారు. అది నాకు చాలా అదృష్టం. అవునండి, అందుకే మీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మీరు వాళ్ళని మాత్రం వదులుకోకండి. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి బుధవారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ బుధవారం కలుద్దాం మరో అమృత కథతో. థ్యాంక్ యూ.